ఇంత మంచి స్పెక్స్ ఇంత మంచి ప్రైస్కి వస్తే ఇండియాకి మనం ఎందుకు తీసుకోము? ఇలా అందరూ యూట్యూబర్స్ అడిగితే కంపెనీలు మంచి మొబైల్స్ తీసుకొస్తారని నా ఉద్దేశం. So beautiful, so elegant, just looking like a wow. వీడియోలో మొదట్లో చెప్పిన విధంగానే ఈ మొబైల్ వచ్చేసి సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్. ఈ మొబైల్ చూస్తుంటే నాకు ఎప్పుడు చేతిలో పట్టుకోవాలో అన్నట్టుగా అయితే అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఈ మొబైల్ను వివో నుంచి ఇంత మంచి డిజైన్తో మొబైల్ చూడడం మర్చిపోయాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఇలా ఉన్నారు. లేట్ చేయకుండా అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దామా? వివో V30 అని చెప్పేసి వివో S18 అన్బాక్సింగ్ చూపిస్తున్నారు ఏంటి అని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, నన్నైతే తిట్టుకోకండి. అసలు విషయం చెప్తాను, ఆగండి. వివో S18 పేరుతో చైనాలో మాత్రమే రిలీజ్ అవుతుంది. గ్లోబల్గా ఇంకా ఇండియాలో వచ్చేసి వివో V13 పేరుతో మాత్రమే వస్తుంది. ఈ మొబైలే కాదండో, ఇంతకుముందు వచ్చిన అన్ని మొబైల్స్లో కూడా చైనాలో ఒక పేరుతో రిలీజ్ అయితే ఇండియాకి వచ్చేసరికి ఇంకో పేరుతో రిలీజ్ అవుతుంటాయి. అన్బాక్సింగ్ మొత్తం చూసేసారు కదా, బాక్స్ ఐటమ్ అయితే మొత్తం ఇవే. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఈ మొబైల్ చైనాదని చెప్పేసి, ఈ వీడియోస్ కూడా చైనాదండి. జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఇలాగే కొత్తగా మొబైల్కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. దానికోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అయితే తప్పకుండా మర్చిపోవద్దు. ఈ వీడియోలో వచ్చేసి జస్ట్ నేను వివో V30కి సంబంధించిన అన్బాక్సింగ్ ఇంకా పూర్తి స్పెసిఫికేషన్ గురించి మాత్రమే చెప్తాను. వివో V30 ప్రోకి సంబంధించిన వీడియో నెక్స్ట్ డే అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. మొదటిగా ఈ మొబైల్ డిజైన్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. మీరే చెప్పండి ఈ డిజైన్ ఎలా అనిపించింది అని చెప్పేసి. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పడం మర్చిపోకండి. ఈసారి ఈ మొబైల్ వచ్చేసి 3 కలర్ వేరియంట్లో అయితే వస్తుంది. చైనాలో ఈ మొబైల్ యొక్క ప్రైస్ అయితే చాలా తక్కువకే తీసుకొచ్చేసారు. మరి ఇండియాకి ఎంత ప్రైస్లో తీసుకొస్తారు, ఎప్పుడు తీసుకొస్తారు అని చెప్పేసి అయితే ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మామూలుగా అయితే చైనాలో రిలీజ్ అయిన వివో మొబైల్స్ ఇండియాకి రావడానికి ఒక 2 to 3 మంత్స్ అయితే తీసుకుంటుంది. ఈ మొబైల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక ఈ మొబైల్ యొక్క బ్యాక్ సైడ్ ఫినిషింగ్ అయితే చాలా కొత్తగా అనిపిస్తుంది. కెమెరాకి సంబంధించిన పార్టిషన్ ఒకవైపు, ఆరాకి సంబంధించిన పార్టిషన్ ఒకవైపు అయితే ఇలా డిఫరెంట్గా ఇచ్చేశారు. కెమెరాకి సంబంధించిన స్పేస్ ఏదైతే ఉందో అది చాలా లెంతీగా కనిపిస్తుంది కదా, కానీ డిజైన్ అయితే చూడడానికి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. నాకైతే దీంట్లో బ్లాక్ కలర్ వేరియంట్ చాలా బాగా నచ్చింది. మేజర్గా వివో సిరీస్ అనేది ఇండియాలో కెమెరాస్కి పెట్టింది పేరు అవుతుంది. దీంట్లో ఫ్రంట్ కెమెరా ఇప్పటి నుంచే కాదు చాలా రోజుల నుంచి కూడా 50 MP తీసుకొస్తున్నారు. అలాగే ఫ్రంట్ కూడా ఈసారి సెల్ఫీ కోసం డ్యూయల్ ఫ్లాష్ లైట్ అయితే తీసుకొస్తున్నారు. ఇలా అయితే మీరు లో లైట్లో సెల్ఫీ దిగినా, బ్యాక్ కెమెరాతో ఫోటో దిగినా కూడా మీకు ఇబ్బంది ఏం కనిపించదు. ఇక బ్యాక్ సైడ్ ఆర్ఆర్ లైట్ ఏదైతే ఉందో అదైతే ఈసారి చాలా పెద్దగా అయితే ఇచ్చారు. చాలా డార్క్లో కూడా మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. ఈ ఆర్ఆర్ లైట్ సెటప్ పెద్దగా అనిపిస్తే మీకు ఎలా అనిపిస్తుంది, మీకు యూస్ఫుల్లా కాదా చెప్పేసేయండి. దాంతోపాటు నార్మల్ ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది నార్మల్గా ఫొటోస్ తీసుకోవడానికి. మొబైల్ కర్వ్డ్ ఇచ్చారు కదా, బాడీ అంతా కూడా మెటల్ ఫినిషింగ్తో ఇచ్చి కొంచెం వెయిట్ అయితే ఉంది, ప్రీమియంగా కూడా ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కర్వ్డ్ ఉండడం వల్ల మొబైల్ అయితే మనకు ప్రీమియంగా కనిపిస్తుంది. ఫ్రేమ్ అంతా కూడా మెటల్ వాడారు కాబట్టి మనకి డ్యూరబుల్గా అనిపిస్తుంది. ఈ మొబైల్ వచ్చేసి కెమెరాస్కి, గేమింగ్కి అలాగే డిస్ప్లేకి చాలా బాగుంటుంది. లాస్ట్ టైం వచ్చిన మొబైల్ కన్నా ఈసారి ఇంకా ఇంప్రూవ్ చేసి తీసుకొచ్చేసారు. లాస్ట్ టైంతో చూసుకుంటే డిజైన్ మారింది, అలాగే స్పెక్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. చూసుకున్నట్లయితే 6.78 inches కర్వ్డ్ AMOLED డిస్ప్లే. ఇది వచ్చేసి 120Hz రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా ఉంటుంది. 2800 nits బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. Gorilla 5 ప్రొటెక్షన్తో వస్తుంది. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇప్పుడే చెప్పాను కదా IP54 వాటర్ రేటింగ్తో వస్తుంది. అలాగే 450 PPIతో వస్తుంది. 1.5K రిజల్యూషన్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ విషయానికి వస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడే కాదు, వివో V సిరీస్లో వాడే డిస్ప్లేలన్నీ కూడా మంచివే ఉంటాయి. దీనికి నేను మళ్ళీ పేరు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. డిస్ప్లే విషయంలో నేనైతే 10/9 అయితే ఇవ్వచ్చు. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే ఈసారి అయితే కొత్త ప్రాసెసర్ వాడుతున్నారు. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ వాడారు. 4 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. 2.63 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. LPDDR5 ర్యామ్ టెక్నాలజీతో వస్తుంది. UFS 3.1 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. ఇది వచ్చేసి Android 14 మీద రన్ అవుతుంది. ఇది మనకి చైనాలో ఒరిజిన్ OS 4తో వస్తుంది. అదే ఇండియాకి వచ్చేప్పటికి ఫంటచ్ OSతో వస్తుంది. ఇది వచ్చేసి మనకి 2+3 years సెక్యూరిటీ అప్డేట్స్ అలాగే మేజర్ అప్డేట్స్ అయితే ఇస్తారు. ఈ మొబైల్ వచ్చేసి Geekbenchలో 4100 స్కోర్ అయితే చేసింది. ఇదైతే చాలా మంచి స్కోరే. ఈ స్కోర్ స్నాప్డ్రాగన్ 888+ కన్నా ఎక్కువ. నా దగ్గర ఉన్న మొబైల్స్ 3200 స్కోర్ అయితే చేస్తాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 మొబైల్స్ 870 ప్రాసెసర్తో ఉన్న మొబైల్సే ఉన్నాయి. దేంట్లో అయినా హెవీ గేమ్స్ అయినా PUBG లాంటి గేమ్స్ ఆడితే మాత్రం చాలా లాగ్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ వచ్చిన ప్రాసెసర్ అయితే నా దగ్గర ఉన్న ప్రాసెసర్ కన్నా బెటర్ అని అర్థమవుతుంది. సో ఈ మొబైల్ ప్రాసెసర్ గేమింగ్ కూడా బాగానే ఉంటుంది. నార్మల్గా వివోలో ఇలాంటి మొబైల్స్లో ఏ ప్రాసెసర్ ఇచ్చినా కూడా ఈజీగా 4 years అయితే వాడేసుకోవచ్చు.
మీరైతే లాంగ్ మొబైల్స్ వాడితే కనుక వివో సిరీస్లో ఈ మొబైల్స్ అయితే తీసుకోవచ్చు. ఇక కెమెరా విషయానికి వస్తే ఒక ప్లస్ ఉంది, ఒక మైనస్ కూడా ఉంది. ఈసారి బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్తో మాత్రమే వస్తుంది. ఫ్రంట్ కూడా 50 MP యాస్టీస్గా వచ్చేసింది. ఈ మొబైల్కి హైలైట్ ఆర్ఓలెడ్ అని చెప్పాలి. ఈసారి ఈ మొబైల్ వచ్చేసి ఆర్ఓలెడ్ చాలా పెద్దగా ఇచ్చేసారు. నేనైతే ఇంత పెద్ద ఆర్ఓలెడ్ ఇస్తారని అనుకోలేదు. మామూలుగా వచ్చేసి నేను ఆర్ఓలెడ్ ఈసారి తీసేస్తారేమో అనుకున్నాను. మామూలుగా మనం ఈ లైట్కి సంబంధించిన కలర్ టోన్ కూడా మార్చుకోవచ్చు. దీనికి సంబంధించిన సెట్టింగ్స్ వచ్చేసి మనకి కెమెరాలోనే కనిపిస్తూ ఉంటాయి. మెయిన్ సెన్సార్ వచ్చేసి 50 MP ఓమ్ని విజన్ వల్ల OV50E సెన్సార్ అయితే వాడారు. ఇది వచ్చేసి మనకి ఉపయోగించి 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అలాగే OISకి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక సెకండరీ కెమెరా వచ్చేసి 8 MP. ఇది వచ్చేసి మనకి OV08D10 సెన్సార్ అయితే వాడారు. ఇది కూడా సేమ్ మనకి OISకి సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి అల్ట్రావైడ్ కెమెరా. డే టైంలో బాగానే వర్క్ చేస్తుంది, కానీ నైట్ టైంలో కొంచెం ఇబ్బంది అయితే చేస్తుంది. మెయిన్ సెన్సార్ ఏదైతే ఉందో ఈ సెన్సార్ని iQOO 12లో కూడా వాడేశారు. ఇదే సెన్సార్ని iQOO 12లో కూడా వాడారు. ఈ సెన్సార్ కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది. కాకపోతే సోనీ IMX 900 సెన్సార్ వాడుంటే బాగుండేదని నేను అనుకుంటున్నాను. సోనీ సెన్సార్స్ అయితే బాగుంటాయి, చాలా కాలం వరకు కూడా మంచి ఫొటోస్ అయితే వస్తుంటాయి. మరేంటో తెలీదు, ఈసారి చాలా వరకు అయితే ఓమ్ని విజన్ వల్ల సెన్సార్స్ వాడుతూ ఉంటున్నారు. సామ్సంగ్ సెన్సార్స్ అయితే తగ్గించారని అర్థమవుతుంది. ఫ్రంట్ వచ్చేసి 50 MP వాడుతున్నారు ఎప్పటిలాగానే. ఫ్రంట్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే వీళ్ళు ఎప్పటి నుంచో ఫ్రంట్ కెమెరా మీద బాగా వర్క్ చేస్తున్నారు కాబట్టి. ఫ్రంట్ కెమెరాతో పాటు ఫ్రంట్ 2 ఫ్లాష్ లైట్లు కూడా ఇస్తున్నారు. అది కూడా సాఫ్ట్ ఫ్లాష్ లైట్. చీకట్లో సెల్ఫీ దిగుతున్నా, వీడియో తీసినా కూడా మనకు ఆ ఫ్లాష్ లైట్లు అనేవి బాగా యూజ్ అవుతుంటాయి. వివో ఫోన్లలో అయితే ఫ్రంట్ కెమెరా బాగుంటుంది. సెల్ఫీస్ ఇష్టపడే వాళ్ళకైతే వివో ఫోన్లు బాగా సెట్ అవుతాయి. ఇప్పటికీ కూడా 30,000లో బెస్ట్ మొబైల్ ఏదైనా ఉందంటే వివోలో V29 అనే చెప్పొచ్చు. మరి వివో V29 30,000 ఉంది. ఈ మొబైల్ కూడా వస్తే ఒక 30,000 లోపే రావాలి. మరి ఎంత పెడతారో చూడాలి అప్పుడు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. ఒక 25 minutesలో మనకైతే బ్యాటరీ ఫుల్ అవుతుంది. నేను అది కూడా 0 నుంచి చెప్పట్లేదండి. ఒక 20% నుంచి మనం మొబైల్ అయితే ఎప్పుడు కూడా ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇక ప్రైస్ వచ్చేసి బేస్ వేరియంట్ 8GB 256GB వచ్చేసి 27,300 కాగా హైయర్ వేరియంట్ 16GB 512GB వచ్చేసి 35,700 అవుతుంది. ఇది వచ్చేసి చైనా ప్రైస్ అండి, ఇండియాకి అయితే కాదు. ఇండియాకి వచ్చేసరికి ఒక మ్యాక్సిమం ఒక 3-4,000 అయితే పెరుగుతుంది. ఇలా చూసుకున్నా సరే ఒక 10% వేరియంట్ అయితే చైనాకి ఇండియాకి ఉంటుంది. ఆ 10% వేరియేషన్ ఎందుకు అంటే మనీ ఇన్ఫ్లేషన్ అండి, దాంతోపాటు ఇంపోర్ట్ ఛార్జెస్. కానీ ఒకటైతే చెప్పొచ్చు, నెక్స్ట్ ఇయర్ నుంచి ఇండియాలో మొబైల్ ప్రైజెస్ అయితే తగ్గొచ్చు అని చెప్పి. మీలో ఎంతమందికి వివో మొబైల్ సిస్టమ్, అలాగే వివో మొబైల్స్లో V సిరీస్ ఎంతమంది వాడుతున్నారో నాకు అయితే కమెంట్లో చెప్పండి. మీరు వాడుతున్న వివో మొబైల్స్ ఎందుకంత ఇష్టమో నాకైతే కమెంట్లో చెప్పేసేయండి. వివోనే కాదు, మీరు ఏ మొబైల్ మీరు ఎందుకు ఇష్టమో అనేది మాత్రం కమెంట్లో చెప్పేసేయండి. ఇలా ఎందుకు అడుగుతున్నానంటే నాకు కూడా టెక్నిక్స్ పరంగా ఉపయోగపడుతుంది. ఎవరైనా కూడా ఏ మొబైల్ బాగుంటుంది అని అడిగితే నేను ఏమైనా సజెషన్ ఇవ్వడానికి తెలుస్తుంది. నేను వచ్చేసి మాత్రం iQOO వాడుతున్నాను. ప్రైస్ తక్కువగా ఉంటుంది, కెమెరాస్ అయితే డీసెంట్గా ఉంటాయి, అలాగే పర్ఫార్మెన్స్ అనేది కూడా నార్మల్గా ఉంటుంది. iQOO ఎందుకు తీసుకున్నాను అనుకుంటున్నారా? నేనైతే పబ్జీ కూడా ఆడతాను. నేను పబ్జీ లవర్ని. యాక్చువల్గా చెప్పాలంటే నాకైతే పబ్జీకి సంబంధించిన ఒక ఛానల్ కూడా ఉంది. ఛానల్ పేరు వచ్చేసి ప్రియాంక వైటీ గేమింగ్. ఇక్కడ వరకు ఎవరు చూస్తారో చూద్దాం. చూసిన వాళ్ళైతే నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్కి వ్యూస్ ఎందుకు ఎక్కువ రావట్లేదు? నేను చెప్పే విధానం నచ్చట్లేదా? లేదంటే పెద్ద యూట్యూబర్స్ చెప్పేది నిజమని నమ్ముతారా? ఎవరైనా సరే 0 నుంచే స్టార్ట్ అవుతారు కదా. మీ అభిమానం వల్లే వాళ్ళు కూడా అంత పెద్ద స్థాయికి అయితే చేరారు. సో నాకు కూడా సపోర్ట్ చేస్తే నేను ఆ స్థాయికి చేరుకుంటాను. నాకైనా పెద్ద యూట్యూబర్స్కైనా ఎవరికైనా సరే సక్సెస్ పొందాలి అంటే మీ సపోర్ట్ ఉండడం వల్లే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికే వీడియోలో ఎంతైనా విషయాల్ని నా ఆవేదనను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.